మునుగోడు నియోజకవర్గం నుంచి బై ఎలక్షన్లో ఉప ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది 2021లో ఎమ్మెల్యే అభ్యర్థిగా. అదేవిధంగా 2021 తర్వాత కూడా సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఈ మధ్యన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేయడం జరిగింది. అనేకమైనటువంటి సామాజిక అసమానతలను దూరం చేయాలంటే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అని చెప్పేసి ఆనాడే గుర్తించాం. కాబట్టి ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, అనేకమైనటువంటి మందకృష్ణ మాధవ్ గారు కావచ్చు, అనేకమైనటువంటి బహుజన నాయకులతోని అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అనేక సామాజిక వర్గాలకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి తన యొక్క వీరత్వాన్ని చాటినటువంటి కాంతివీర సంగోలి రాయన్న అవార్డుల ప్రోగ్రాంకు రావడం అనేది చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో యువత అంతా కూడా ఏ హీరోలను లేకపోతే హీరోయిన్లను వాళ్ళను వీళ్ళను ఆదర్శంగా తీసుకోకుండా పోరాట పటిమ కలిగినటువంటి సంగోలి రాయన్న లాంటి యువకులని అలాంటి యుద్ధ వీరులని మనము ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే ఆనాడు ఇంత విద్య అభివృద్ధి చెందినప్పుడు, ఇంత టెక్నాలజీ అభివృద్ధి లేనప్పుడు, ఇంత సోషల్ మీడియా లేనప్పుడే ఎంతో చైతన్యవంతమైనటువంటి సంగోలి రాయన్న ఆ బ్రిటిష్ వాళ్ళని ఎదిరించినటువంటి గొప్ప యుద్ధ వీరుడు. ఆయన ఇంకా బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి అత్యంత వెనుకబడినటువంటి సామాజిక వర్గమైనటువంటి కురుమ సామాజిక చెందినటువంటి కర్ణాటకలో జన్మించినటువంటి వ్యక్తి. అంటే వారిని మనం సామాజికంగా ఎంతవరకు చైతన్యంగా ఆలోచన చేయాలో మనం ఆలోచించుకోవాలి. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పనిచేయాలంటే సంగోలు రాయినటువంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఎక్కడో కర్నూలులో